హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ 1లోని చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసామో ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అలానే చేస్తాం. అయితే చివరిలో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ X = A ఇన్వర్స్ ఇంటూ D అంటే ఏ ఇన్వర్స్ని డీతో మల్టిప్లై చేస్తాం, అదొక్కటే. ఇక్కడ మనం ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి అంతే. ఓకే, చూడండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి ఫస్ట్, దాని తర్వాత ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. మరి ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. కాబట్టి ఏ ఇన్వర్స్ కనిపెట్టాలంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. మరి అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, సరే. సో మరి ఇక్కడ డెట్ ఏ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 రావాలి, 0 రాకూడదు. ఓకే, ఎస్. మరి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేద్దాం. డెట్ ఏ కనుక్కుంటాను, దాని తర్వాత అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కుంటాను, ఏ ఇన్వర్స్ని కనుక్కుంటాను. ఎస్, ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 3 1 4 3 1 3 4. ఓకే, సరే. ఇప్పుడు మనం డెట్ని కనుక్కుందాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 3 3 1 4 3 1 3 4. ఓకే, ఇక్కడ ఫస్ట్ రోకి సింబల్స్ ఏం వేయాలి? ప్లస్ మైనస్ ప్లస్. ప్లస్ మైనస్ ప్లస్ ఎందుకు వేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే ఇన్ జనరల్గా -1 హోల్ పవర్ i ప్లస్ j దీన్ని ఉపయోగించుకొని అక్కడ ఏ నంబర్కైనా ఆ మ్యాట్రిక్స్లో ఏ ఎలిమెంట్కైనా ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది దీన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఎస్, ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. i అనేది రోని డినోట్ చేస్తుంది, j కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 1 -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది సార్, ప్లస్ వస్తుంది సింబల్. అదేవిధంగా ఇక్కడున్న 3కి ఏ సింబల్ మైనస్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. సో అందుకోసం ఇక్కడ మైనస్ వచ్చింది. సో +3 ప్లస్ ఎందుకు వచ్చింది? ఆ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో. అంటే -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? ఎస్, కాబట్టి సో అదే విధంగా చేద్దాం. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయాలి. 1 రాయాలి. 1 ఇంటూ ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయాలి. ఏడి మైనస్ బీసీ. సో ఏబిసిడి అనుకోండి. ఏడి 4 × 4 16 మైనస్ బీసీ 3 × 3 9. అదేవిధంగా -3 ఈ 3 ఉన్న రో కాలంని తీసేసేయండి. ఏడి మైనస్ బీసీ 4 × 1 4 3 × 1 అంటే 3. సో 4 - 3. అదేవిధంగా +3 ఇక్కడ ఉన్న 3 ఉన్న రో కాలంని తీసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే 3 - 4 3 - 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 16 - 9. 16లో 9 తీసేస్తే ఎంత? 6. 7 కదా, 7 నోట్ చేస్తాం. -3 4 - 3 అంటే +1. సో అదేవిధంగా 3 × 3 - 4 అంటే -1. ఓకే, సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్ సింబల్ ఏది ఉందో అది వేయాలి. సో ఫస్ట్ ఇక్కడ -4 + 3 వేసుకోండి. ప్లస్ మైనస్ ఉంది, ఏం చేయమన్నా? సబ్ట్రాక్షన్ చేయమన్నా. ఒకవేళ ప్లస్ మైనస్ ఉన్న మైనస్ ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయండి. 4లో 3 పోతే 1. సో ఆ 4 3లో బిగ్ నెంబర్ ఏంటి? 4. దానికి సింబల్ ఏముంది ముందు? మైనస్, అది వేసే. ఓకేనా? సో ఇవి ఆల్రెడీ మీకు తెలుసు.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 7 అంటే 7 -3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది -3. రెండు మైనస్లు ఉన్నాయి, ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. సో రెండు మైనస్లు యాడ్ చేయాలి, -3 -3 -6. సో 7 - 6 అంటే 1. సో దిస్ ఈజ్ డెట్ ఏ. డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఎందుకంటే నాట్ ఈక్వల్ టు 0 అవుతేనే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి. సో అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, హెడ్డింగ్ లాగా పెడుతున్నాను, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని మనం బి అనుకుంటాం. సో ఆ బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఓకే, ఎస్. మరి చూద్దాం, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కుందాం. ఇక్కడ నోట్ చేస్తున్నా, కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A1 ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ of 3 is B1. Next, cofactor of 3 is C1. సరే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్కి, సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్కి ఇది మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. కాబట్టి ఫస్ట్ రోలో సింబల్స్ వేసేసేయాలి కోఫాక్టర్స్ని కనుక్కునేటప్పుడు. ప్లస్ మైనస్ ప్లస్ వేయండి, ప్లస్ మైనస్ ప్లస్. ఎస్. మరి మనం ఆల్రెడీ కోఫాక్టర్స్ని ఫస్ట్ రోకి కనుక్కుంటేసాం. సో ఇక్కడ కనుక్కున్నాం చూడండి. సో కోఫాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ 1కి కోఫాక్టర్ అంటే ఆ 1 రాయకూడదు, 1 ఉన్న రో కాలం తీసేసి AD - BC అప్లై చేయాలా? ఆల్రెడీ మనం సింబల్స్ వేసేసాం అక్కడ. AD - BC అప్లై చేయి అంటే 16 - 9 ఇదే కదా, ఇక్కడ బ్రాకెట్లో ఉండేది అది రాసుకోండి. అదే ఫస్ట్ రోకి కోఫాక్టర్స్ అవుతాయి. సో మళ్ళీ 3కి కోఫాక్టర్ అంటే 3 ఉన్న రో కాలం తీసేస్తే 4 - 3. సో అదే రాసింది. 3కి కోఫాక్టర్ 3 ఉన్న రో కాలం తీస్తే AD - BC 3 - 4 అంటే -1 అట్లా. కాబట్టి సో ఈ బ్రాకెట్లో వేసేసేయండి. 16 - 9 అంటే +7 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 4 - 3 వేసేయండి అంటే +1, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ 3 - 4. 3 - 4 అంటే -1, ఆల్రెడీ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకే, సరే. ఇక మనం సెకండ్ రోకి థర్డ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. మరి చూద్దాం, కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 అనుకుంటున్నాను. 1 4 3కి కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. సో A2 అని పేరు పెట్టుకుంటున్నా, A2 B2 C2. నెక్స్ట్ మళ్ళీ కోఫాక్టర్ ఆఫ్ 4 ఈజ్ B2. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ C2. ఎస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, సింబల్స్ వేసి సెకండ్ రోకి ఏ సింబల్స్ ఉన్నాయి, మైనస్ ప్లస్ మైనస్ వేసేయండి. మైనస్ ప్లస్ మైనస్. ఓకే, మరి 1కి కోఫాక్టర్ ఏం చెప్పాను, 1 ఉన్న రో కాలంని తీసేసేయండి, AD - BC అప్లై చేయండి. 3 × 4 12, 3 × 3 9, 12 - 9 అంటే +3, కానీ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. నెక్స్ట్ 4కి కోఫాక్టర్స్, 4 ఉన్న రో కాలం తీసేస్తే AD - BC, 1 × 4 4, 3 × 1 3 అంటే 4 - 3 అంటే +1, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 3కి కోఫాక్టర్స్, 3 ఉన్న రో కాలంని తీసేసేయండి, AD - BC, 1 × 3 3 - 3 0.
3 - 3 అంటే 0. ఆ 0ని -0 + 0 అనం, 0 అని అంటాం. ఓకే, 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు, 0 అని అంటాం. ఎస్, సెకండ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కున్నామా. ఇప్పుడు థర్డ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కుంటాం. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A3. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3, B3, C3 అనుకుంటాను. కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ B3. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 4 ఈజ్ C3. ఎస్, సో సింబల్స్ ఏంటి థర్డ్ రోకి? ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్. ఎస్, ఒక్కసారి గమనించండి. ఇక్కడ 1కి కోఫాక్టర్ 1 ఉన్న రో కాలం తీసేసాను. AD - BC 9 - 12, 4 × 3 కాబట్టి. సో 9 - 12 అంటే -3 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ × మైనస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3కి కోఫాక్టర్ 3 ఉన్న రో కాలం తీసేయండి. AD - BC అంటే 3 - 3 0. 3 - 3 0. నెక్స్ట్ 4కి కోఫాక్టర్ 4 ఉన్న రో కాలం తీసేస్తే AD - BC 4 - 3. 4 - 3 అంటే +1. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకేనా. సరే, సో ఇప్పుడు వీటన్నిటిని ఒక రో వైజ్ అరేంజ్మెంట్ చేస్తాం. A1 B1 C1 ఫస్ట్ రోలో, A2 B2 C2 సెకండ్ రోలో, A3 B3 C3 థర్డ్ రోలో. ఓకేనా. ఇక్కడ డెట్ A 1 వచ్చింది, ఇక్కడ నోట్ చేద్దాం, ఎందుకంటే A ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎస్, therefore the cofactor matrix of capital A is B అనుకుంటున్నా. capital A is B is equal to A యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని B అనుకుంటున్నా. సో ఫస్ట్ రోలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? A1 B1 C1. సెకండ్ రోలో A2 B2 C2. థర్డ్ రోలో A3 B3 C3. ఓకే, సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చెప్పండి, ఆర్డర్ వైజ్ రాయండి. 7 - 1 - 1 రోలో రాసేయండి. 7 - 1 - 1. నెక్స్ట్ -3 1 0. సెకండ్ రోలో -3 1 0. థర్డ్ రోలో -3 0 1. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ A వస్తుంది. ఓకే, ప్రాబ్లంలో ఎస్పెషల్లీ అడ్జాయింట్ కనుక్కోమన్నాడు. సో దేర్ఫోర్ adjoint of capital A is equal to B transpose. So which is equal to B matrix note చేయండి. 7 - 1 - 1 -3 1 0 -3 0 1 ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చండి, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా మార్చండి. నేను రోస్ని కాలమ్స్గా మారుస్తున్నాను. 7 - 1 - 1 దాన్ని కాలంగా రాసేయండి. -3 1 0ని కాలంగా రాయండి. అదేవిధంగా -3 0 1ని కాలంగా రాసేయండి. సో దీన్నే అడ్జాయింట్ ఆఫ్ A అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనము? A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A ఫార్ములాని అప్లై చేస్తాం. ఎస్, చూడండి. సో దేర్ఫోర్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A. A ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. సో 1 బై డెట్ A అంటే 1. 1/1 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అంటే 1. సరే, అడ్జాయింట్ ఆఫ్ A ఇదే రాసేయండి. 7 - 3 - 3
అదేవిధంగా -1 1 0 -1 0 1 1/1 అంటే 1. సో ఫైనల్గా ఇదే రాసేయాలి. 7 -3 -3 -1 1 0 -1 0 1. సో దిస్ ఈజ్ A ఇన్వర్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.